శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించడం మనకి తెలిసిందే. మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్స్లో బీజేపీ సింగిల్ గా 19 కార్పొరేషన్స్ ని గెలుచుకుంది. ఇక శివసేన షిండే 6 కార్పొరేషన్స్ గెలుచుకుంది. మిగతా కార్పొరేషన్స్ ని మిగతా పార్టీలు గెలుచుకోవడం జరిగింది. అనూహ్యంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని బీజేపీ గెలుచుకుంది. ఇప్పటిదాకా గత 25 సంవత్సరాలుగా ఈ కార్పొరేషన్ శివసేన చేతిలో ఉంది. ఇప్పుడు ఇది బీజేపీ చేతిలోకి వచ్చింది. సుమారు 20 మున్సిపల్ కార్పొరేషన్స్ లో బీజేపీ మేయర్లు రాబోతున్నారు. ఈ మహారాష్ట్ర కార్పొరేషన్ ఎలక్షన్స్ లో థాకరేలకు దిమ్మ తిరిగింది. పవర్ కట్ అయిపోయింది. ఈ 29 మున్సిపల్ కార్పొరేషన్స్ లో మొత్తం 2869 డివిజన్స్ ఉన్నాయి. దీంట్లో బీజేపీ సింగిల్ గా 1425 డివిజన్స్ లో విజయం సాధిస్తే శివసేన షిండే 399, కాంగ్రెస్ 324, అలాగే ఎన్సిపి అజిత్ పవార్ 167, శరద్ పవార్ 36, శివసేన ఉద్ధవ్ ఠాకరే 155, ఎంఐఎం అనూహ్యంగా 125 స్థానాలను గెలుచుకుంది. ఇక మహారాష్ట్ర నిర్మాణ సేన జస్ట్ 13 స్థానాలకే పరిమితమైంది. మొత్తం మీద చూసినట్లయితే ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో బీజేపీ ఒక అనూహ్య శక్తిగా ఎదగడం జరిగింది. ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మరాఠీ ప్రజలు క్లియర్ గా 2 విషయాల్లో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి, డెవలప్మెంట్. సాధారణంగా బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రచారం చేస్తుంది. ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రచారం చేసింది. ఒకటి కేంద్రంలో బీజేపీ, 2 మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ, ఇక కార్పొరేషన్స్ గెలుచుకుంటే అది కూడా బీజేపీ. ఈ రకంగా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ చేసిన ప్రచారాన్ని మరాఠీ ప్రజలు యాక్సెప్ట్ చేశారు, అభివృద్ధికి ఓటేశారు. ఎందుకంటే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే నెంబర్ 1 మున్సిపల్ కార్పొరేషన్. టాప్ 10 ఇండియన్ మున్సిపల్ కార్పొరేషన్స్ లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నెంబర్ 1. ఎందుకంటే దీని బడ్జెట్ సుమారు 74,000 కోట్లు. మిగతా కార్పొరేషన్స్ అటు ఢిల్లీ, కొలకటా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ కార్పొరేషన్స్ బడ్జెట్ కేవలం 30,000 కోట్లు లోపే. కానీ ముంబై కార్పొరేషన్ 74,000 కోట్లు. సో ఇది పరిస్థితి. అలాంటి ప్రెస్టేజియస్ ఈ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని అభివృద్ధి చూసి ప్రజలు ఓటేశారు. సో ఇది మరాఠీ ప్రజల అభివృద్ధి ఓటుగా చెప్పచ్చు. ఈ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ గెలుచుకోవడం కూడా ఒక నిజంగా ఒక విక్టరీగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా శివసేన చేతుల్లో ఉంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటే శివసేన అంటే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి రికార్డుని బీజేపీ ఇప్పుడు బ్రేక్ చేసింది, అది కూడా అభివృద్ధి నినాదంతో. మొత్తం జీడిపిలో ముంబై కంట్రిబ్యూషన్ 4%. అంటే నేషనల్ మొత్తం భారత జీడిపిలో ముంబై కంట్రిబ్యూషన్ 4%, 4 to 6%. అలాంటి ముంబైలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ గెలుచుకోవడం అభివృద్ధికి సంబంధించిన విక్టరీగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక రెండో అంశం ప్రాంతీయ విధానాలు, అలాగే వారసత్వ రాజకీయాలు. ఈ రెండింటిని కూడా మరాఠీ ప్రజలు రిజెక్ట్ చేశారు. బాల్ ఠాకరే వారసులుగా ఉద్ధవ్ ఠాకరే అలాగే రాజ్ ఠాకరేలు రంగంలో దిగారు ఈ ఎలక్షన్స్ లో. చాలా రోజుల తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం, ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నిర్మాణ సమితి రాజ్ ఠాకరే వర్గం ఈ 2 కలిసిపోయాయి ఈ ఎలక్షన్స్ లో బీజేపీని ఓడించడానికి. అయినా కానీ ఈ 2 పార్టీలు కలిసినా కానీ అనేక ప్రాంతాల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచింది. ఎందుకంటే ప్రజలు ప్రాంతీయవాదాన్ని తిరస్కరించారు. ముఖ్యంగా మహారాష్ట్ర నిర్మాణ సేన
బీహారీని టార్గెట్ చేస్తూ అనేక విమర్శల్ని బీహారీల మీద దాడులు చేయడం జరిగింది. అలాగే తమిళుల్ని లుంగివాలలుగా ప్రచారం చేయడం కూడా జరిగింది. ఇలాంటి ప్రాంతీయ నినాదాల్ని, ప్రాంతీయ వివాదాల్ని మరాఠీ ప్రజలు తిరస్కరించారు. జాతీయవాదానికి ఓటేశారు. అలాగే బాల్ ఠాకరే వారసత్వమైన ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరేలను కూడా మరాఠీ ప్రజలు తిరస్కరించారు. అందుగురించే మొత్తం ఈ మహారాష్ట్ర ఎలక్షన్లో చూస్తే మరాఠా ప్రజలు ఠాకరేల్ని పూర్తిగా రిజెక్ట్ చేశారు. ఈ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నిర్మాణ సమితి జస్ట్ 6 వార్డులు మాత్రం గెలుచుకుంది. ఉద్ధవ్ ఠాకరే శివసేన 65 మాత్రం గెలుచుకుంది. మరి బీజేపీ 89 వార్డులను గెలుచుకుంది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో. షిండే 29 వార్డులను గెలుచుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మహారాష్ట్ర ప్రజలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఎంఎన్ఎస్ ని, మహారాష్ట్ర నిర్మాణ సేనని, అలాగే ఉద్ధవ్ ఠాకరేని రిజెక్ట్ చేయడం జరిగింది. బాల్ ఠాకరే వారసత్వాన్ని మొత్తం మీద మరాఠీ ప్రజలు ఈ ఎలక్షన్స్ లో పట్టించుకోలేదు. దీనికి కారణం ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో చూసినట్లయితే అమెరికా ఆధిపత్య ధోరణిలో భారతదేశం ఐకమత్యంగా ఉండవలసిన అవసరం ఉంది. దానికి నేషనలిజం ఒకటే మార్గం, జాతీయవాదం ఒకటే భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది. అంతేగాని కులాలు కానీ, ప్రాంతీయవాదాలు కానీ, తమిళ భావజాలం, అలాగే మరాఠా భావజాలం, బెంగాలీ భావజాలం అంటూ భారతదేశం విడిపోతే మనం బయట ప్రపంచంలో ఒక శక్తిగా పోరాడడం కష్టం. అందుగురించే మరాఠా ప్రజలు చాలా తెలివిగా లోకల్ ఎలక్షన్స్ అయినా కానీ బీజేపీని గెలిపించడం ద్వారా ఎంఎన్ఎస్ ని, అంటే మహారాష్ట్ర నిర్మాణ సేన ప్రాంతీయవాదాన్ని ఓడించినట్లు మనకి అర్థమవుతుంది. అలాగే బాల్ ఠాకరే వారసత్వాన్ని కూడా మరాఠీ ప్రజలు పట్టించుకోలేదు. అందుగురించి మహారాష్ట్ర నిర్మాణ సేన, ఉద్ధవ్ ఠాకరే ఇద్దరు కలిసిపోయినా కానీ దాని ప్రభావం బీజేపీ గెలుపుని ఆపలేకపోయింది. అలాగే ఇంకా శరద్ పవార్, అజిత్ పవార్ ఇద్దరు కూడా కలిశారు ఈ ఎలక్షన్స్ లో. శరద్ పవార్ పార్టీ అలాగే అజిత్ పవార్ పార్టీ వీళ్ళిద్దరూ కలిసి చాలా స్థానాల్లో, చాలా కార్పొరేషన్లో పోటీ చేయడం జరిగింది. అయినా కానీ మరాఠీ ప్రజలు ఈ పవర్ కట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ ఒక రకంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా కూడా పార్లమెంట్ ఎలక్షన్ స్థాయిలో జరిగాయని చెప్పాలి. అందుగురించి నేషనల్ మీడియా దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ప్రస్తుత పరిస్థితుల్లో మరాఠీ ప్రజలు జాతీయవాదాన్ని కోరుకుంటున్నారు, ప్రాంతీయవాదాన్ని కాదు. ఎప్పుడో బాల్ ఠాకరే సమయంలో ముంబైలో ప్రాంతీయవాదం, మరాఠా నినాదం బాగా ఎక్కువగా ఉండేది. మరాఠా ప్రజలే మహారాష్ట్రలో ఉండాలి, మరాఠా ప్రజలే ముంబైలో ఉండాలని బాల్ ఠాకరే టైంలో అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు మస్కులర్ జాతీయవాదం భారతదేశానికి కావాలి. దాన్ని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. అందుగురించే భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా అనేక ప్రాంతాల్లో విజయాలు సాధిస్తుంది. ముఖ్యంగా రీసెంట్ గా కేరళ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ గెలిచింది చాలా స్థానాల్లో, ఇప్పుడు మహారాష్ట్రలో. సో ప్రజలు, మరాఠీలు చాలా తెలివిగా ప్రాంతీయవాదాన్ని పక్కన పెట్టి నేషనలిజానికి ఓటేశారు, అభివృద్ధికి ఓటేశారు. ఠాకరేల్ని ఇంటికి పంపించారు, ఇక పవర్ల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. సో ఇది మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్ల మొత్తం చరిత్ర. సో నా వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.